సీమైన్ని ఢీకొని హార్ముజ్ జలసంధిలో ఓ ట్యాంకర్ పేలిపోయింది. ఇది ఇప్పుడు తాజా పరిణామం. ఏదైతే హార్ముజ్ దగ్గర ఒక ట్యాంకర్, ఇందులో ఇరాన్ చూపించినటువంటి దారిలో కాకుండా అమెరికా చూపించే దారిలో నుండి వెళ్ళినటువంటి ఒక ట్యాంకర్ పేలిపోయింది. ఇరాన్ మీడియా సంస్థ తస్నీమ్ ఇది చెప్తోంది. ఈ ఘటనలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారనే విషయాలు మాత్రం బయటికి రాలేదు. మరోవైపున చర్చలకి నిమిత్తం తాజా ఉద్రిక్తతలకు ఇరాన్, అమెరికా విరామం ఇచ్చినాయి. అయితే హార్ముజ్ జలసంధిలో కొత్త మార్గం లేక ప్రత్యామ్నాయ మార్గానికి సంబంధించిన ప్రతిపాదన ఇరాన్ తిరస్కరించి చర్చలు కొనసాగించేందుకు 3 షరతులు పెట్టింది. జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉండాలని, అది ధృవీకరించే విషయం మీద స్పష్టత వచ్చాకే చర్చలకు ముందుకు వస్తామని చెప్పింది. ఫ్రీజ్ చేసిన నిధులు విడుదల చేయడం మరొకటి. అంశాలు కొలిక్కొచ్చాక అప్పుడు అన్న సమస్య గురించి మాట్లాడతామంటూ కండిషన్ పెట్టింది. మరోవైపు హార్ముజ్లో రుసుము గురించి ఆ జలసంధికి ఇరువైపులో ఉన్న ఇరాన్, ఓమన్ దేశాలు చర్చలు జరుపుతాయి. తమ సార్వభౌమాధికారి నష్టం వాటిల్లకుండా వాణిజ్య నౌకలు రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ఎట్లాంటి చర్యలు చేపట్టాల అంశం మీద వాళ్ళిద్దరూ కూర్చొని చర్చిస్తున్నారు.